మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని ఇబ్రహీంపట్నం గట్కేసర్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో రాచకొండ భద్రతా మండలి వారి ఆకృతి వారి ద్వారా ప్రారంభమైన 3వ బ్యాచ్ ఉచిత టైలరింగ్ ట్రైనింగ్ కోర్స్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో పలు మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2024 సందర్భంగా మహిళా ఫోరం షీరా కార్యక్రమంలో భాగంగా రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ కమిషనరేట్ ఆకృతి సహకారంతో టైలరింగ్ ట్రైనింగ్ కోర్స్ 3వ బ్యాచ్ను షీ టీమ్స్ రాచకొండ డీసీపీ ఉషా విశ్వనాథం ప్రారంభించారు. ఈ కోర్సులో ప్రిన్సిపల్ గుర్తించిన 25 మంది విద్యార్థుల బ్యాచ్ శిక్షణకు ఎంపికయ్యారు. మార్చి 1వ తేదీన గట్కేసర్లోని మహిళలకు సాధికారత మరియు ఆర్థిక స్వావలంబన అందించడంలో భాగంగా ఆర్కేఎస్సి షీ ఏరా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం క్రింద శిక్షకులకు ఎంపిక చేసి కుట్టు మిషన్లను అందించారు. మరియు శుక్రవారం TSWR డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం గట్కేసర్లో మహిళల భద్రత మరియు సైబర్ క్రైమ్ అవగాహనపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఉషా విశ్వనాథం మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఆమె అన్నారు. అదేవిధంగా యువతకు వివిధ సైబర్ దాడుల నుండి తమను తాము రక్షించుకోవటానికి వారికి సహాయపడేలా అనేక ఉపయోగకరమైన సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థులు వారి కెరీర్పై దృష్టి పెట్టాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు కోసం అవసరమైన సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ రాధిక రాచకొండ భద్రతా మండలి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. వివిధ కార్యక్రమాల ద్వారా సహకరిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఫోరం కోఆర్డినేటర్ మన్నె అర్చన, నందిత, ఆర్కేఎస్సి చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి, ఫోరం సభ్యులు రజని, రాధిక పాల్గొన్నారు. మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తే యు ఆర్ ఆల్వేస్ ఐఏఎస్ ఐపీఎస్. అర్థమైందా? మీ పేరెంట్స్ మీ గురించి బాధపడదు. మీ హస్బెండ్ మీతో ఆయన ఎలా ఉన్నా సరే మీరు వాళ్ళని మార్చుకోగలిగితే, ప్లస్ అతనితో మీ యొక్క లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలిగితే దట్స్ ఎనఫ్ మీ సక్సెస్ అయినది. సో మీరు ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు అనుకుంటారేమో, ఇంకా ఆఫ్టర్ 2-3 years 4 years తర్వాత మ్యారేజ్ అవుతుంది. కాబట్టి ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్, మీ యొక్క ఎర్నింగ్స్, మీ యొక్క స్టేటస్ అన్నీ ఓకే, కానీ మళ్ళీ ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి మీ మదర్ని రోల్ మోడల్ తీసుకోవాలి. వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, ఫ్యామిలీలో ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎర్నింగ్స్, ఎకనామిక్ కండిషన్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఓకే, కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇంకా చాలా కేర్ఫుల్గా లీడ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. జాబ్లో సక్సెస్ అవ్వడం, జాబ్ అచీవ్ అవ్వడం ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ కానీ ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ అవ్వాలి, సొసైటీలో కూడా మీకు వాల్యూ సంపాదించుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్ అవి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తారని సొసైటీలో దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్. ఎస్పెషల్లీ ఉమెన్కి మల్టీ టాస్కింగ్ అనమాట. ఏ చిన్నదని కనిపించినా సరే 100లో 99 కరెక్ట్ చేస్తే ఒక్కటి రాంగ్ చేసినా సరే ఆ ఇంపాక్ట్ ఉమెన్ మీదే చేస్తారు సొసైటీ. సో ఏమైనా వేస్తే ఓకే, దాన్ని సర్దిద్దుకుంటాం, కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళదు. ఎవరైనా ఏదన్నా సరే జస్ట్ దాన్ని ఫర్గెట్, రెండే చెప్తారు, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మీ అందరికీ నేను చెప్పేది, మీరు ఎవరి గురించి థింక్ చేయొద్దు, మీ మైండ్లో ఎవరిని కూడా శత్రువుని పెట్టుకోవద్దు, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. రియల్లీ నేను నేర్చుకుంది ఇదే. నాకు ఎవరి మీద కోపం వస్తే అక్కడ వేస్తే వదిలేస్తే అయిపోతుంది. లేకపోతే నేను వాళ్ళ గురించి థింక్ చేస్తే అదొక మనోవ్యాధిలాగా తయారవుతుంది. ఎస్పెషల్లీ మీరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంకొక ఫ్రెండ్ గురించో లేదా ఆ ఫ్రెండ్కి సంబంధించిన ఇంకో ఫ్రెండ్ గురించో చాలా ఉంటాయి. మా బాబు చిన్న హాస్టల్లో చదువుతుంది, రోజుకొక కంప్లైంట్ చేస్తుంది, మమ్మీ
రిమార్కబుల్ డే అండి. మా చైర్మన్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి గారి ఆధ్వర్యంలో మేము ఇంకొక ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఈ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు మాకు ఒక ట్రైనింగ్ క్లాస్ కావాలి, మా పిల్లలకి రేపొద్దున ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే మేము ఇక్కడ వచ్చాము. ఇలాంటి ఇనిషియేటివ్ మేము ఆల్రెడీ 2 చేసేసాము. ఆల్రెడీ పహాడీ షరీఫ్లో మేము దాదాపుగా ఒక 50 మంది మహిళలకి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళే ట్రైనింగ్ కుట్టేసుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో ఇలాంటి ఇనిషియేటివ్ కాలేజ్లో తీసుకోవడం, సర్వేల్లో కూడా పిల్లల కోసం మేము ఒక స్కూల్ అది కట్టించాము. సో చాలా యాక్టివిటీస్ చేస్తారు. మా జాయింట్ సెక్రటరీ లతా సుబ్రహ్మణ్యం గారు, ఈరోజు ఆవిడ లేరు. సో ఆవిడ ఇనిషియేటివ్ కూడా ఇదంతా ఉమెన్స్ ఫోరంలో. సో దానికి తోడు మా టీం అంతా సావిత్రి, నందిత, ఆల్ ద టీమ్. సో మేము ఎప్పుడు చూసినా ఎవరికన్నా ఏదైనా మంచి ఇనిషియేటివ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ ముందుకు మళ్ళీ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటాం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఇబ్రహీంపట్నం డాక్టర్ రాధిక హరినాథ్ని మాట్లాడుతున్నాను. ఇవాళ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మా కాలేజ్లో టైలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేశారు. దానికి డీసీపీ మేడము, సావిత్రి మేడం అండ్ వాళ్ళ బృందం అందరూ వచ్చేసి 25 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 45 రోజుల ప్రోగ్రామ్ని ఇచ్చి తర్వాత టెస్ట్ పెట్టేసి వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్సు ప్రొవైడ్ చేస్తామని ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. మా కాలేజ్లో ఏంటంటే అకాడమిక్స్తో పాటు పిల్లలకి వృత్తి విద్యలు ఏదైనా నేర్పిస్తే వాళ్ళు రేపు సెల్ఫ్గా వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని ఎంపవర్ అయ్యి వాళ్ళతో పాటు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో దీనికి నాంది పలికాం మేము. ఐ థ్యాంక్ సావిత్రి మ్యామ్ యాజ్ వెల్ యాజ్ డీసీపీ మ్యామ్ ఫర్ ప్రొవైడింగ్ దేర్ helping hand to us and we are extending our thanks to all of them. ఫ్యూచర్లో కూడా ఇంకా బ్యూటిషియన్ కోర్సు ఇలాంటివే మరిన్ని కోర్సులు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారని మాకు ఇచ్చారు. మా సొసైటీ తరఫున కూడా మాకు జాయింట్ సెక్రటరీ మేడము నిరూప మేడం గారు, మా సెక్రటరీ మేడము సీతాలక్ష్మి గారు చాలా సహకారాన్ని అందించారు. సో అందరూ పిల్లలు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాచకొండ కమిషనరేట్ తరపున మహిళలందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా. ఈరోజు ఈ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ ఎట్ ఘట్కేశ్వర్లో మా పోలీస్ అండ్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన కంపెనీస్ వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్తో దట్టు ఉమెన్ ఫోరం కింద షీ ఎరా ప్రోగ్రాంలో భాగంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది విత్ కొలాబరేషన్ విత్ పోలీస్ అండ్ ఆర్కేఎస్సి. సో ఈరోజు ఫస్ట్ టైం ఒక కాలేజ్లో దట్టు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో గర్ల్స్ కోసం ఈ టైలరింగ్ విత్ మిషన్స్ ప్రొవైడ్ చేసి ఆర్కేఎస్సి నుంచి ఒక బ్యాచ్ 25 మెంబర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ 45 days వరకు. వాళ్ళకి ఆఫ్టర్ 45 days తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా బ్యాచెస్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ప్రిన్సిపాల్ గారి యొక్క ఇంట్రెస్ట్ రిక్వెస్ట్ ప్రకారం బ్యూటిషియన్ కోర్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ డెవలప్ చేసి బయటికి పంపిస్తే వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని మా సిపి గారు శ్రీ తరుణ్ జోషి గారి యొక్క సలహాలు సూచనలతో ఆర్కేఎస్సి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు. దాంతోపాటు పిల్లలకి కూడా ఉమెన్ సేఫ్టీ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దే బాగా చాలా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఒక మంచి స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం అనమాట. సో నేర్చుకోవడానికి కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. దీన్ని వేరే కాలేజెస్లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ ఆర్కేఎస్సి సైడ్ కూడా ట్రై చేస్తాము. సో నైస్, థ్యాంక్ యూ.